హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ రోజు మన వీడియో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్ స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. ఈ రోజు ఎపిసోడ్లో సీరియల్లో ఏం జరిగిందో కనుక చూసుకుంటే ఇక శివనారాయణతో ఆస్తి పంపకాల గురించి మాట్లాడుతూ ఉంటాడు శ్రీధర్. వజ్రాల హారం మాత్రం కాంచనకే దక్కాలని అంటాడు శ్రీధర్. అయితే ఇక మావయ్య అంటూ తన మనసు కరిగించి వచ్చిన ఆస్తి కొట్టేయాలని చూడకు అని ఇక దీపతో శ్రీధర్ అయితే చెప్పుకొస్తాడు. నా కొడుకు ఎన్నోసార్లు ఆపాడు, అందుకే ఇప్పుడు చెప్పకుండా చేశానని అసలు విషయం చెప్పేస్తాడు శ్రీధర్. అయితే రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందామని శ్రీధర్ అనగానే ఇక శివనారాయణ ఒక్కసారిగా శ్రీధర్ మాటలకి చాలా కోపంతో రగిలిపోతాడు. నిజానికి నీ కొడుకు నేను ఇక్కడికి పంపించుకుంది ఎందుకో తెలుసా? ఈ నోటీస్తో తనకసలు అమ్మకు ఏ సంబంధం లేదని నిరూపించినందుకే ఆస్తి మొత్తం కూడా ఏనాడో నా కొడుకు పేరు మీద రాసేశాను అని చెప్పేశాడు. ఒక్కసారిగా శివనారాయణ శ్రీధర్ పై చాలా కోపడతాడు. నా మాట ఎంత వస్తే అంత ఇవ్వండి అని చెప్పేశాడు. శ్రీధర్ అయితే అడుగుతాడు, అసలు నువ్వెవరురా అడగటానికి? అడిగితే నా కూతురు అడగాలి, లేకపోతే నేనే తనకి ఇవ్వాలి అని చెప్పేశాడు. శివనారాయణ అయితే మొత్తానికి శ్రీధర్ మీద చాలా మండిపడతాడు. ఇక కార్తీక్, మీ తాతని ఎలాగో రోడ్డు మీదకి తీసుకురావాలో నాకు బాగా తెలుసురని చెప్పేశాడు. శ్రీధర్ చాలా ఫైర్ అవుతాడు. ఎవరి ఆస్తిపై మాకు ఆశ లేదు, మాకు కావాల్సింది కూడా మనుషులు, బంధాలు, ప్రేమలు అని చెప్పేశాడు. ఒక్కసారిగా కార్తీక్ మాట్లాడి శ్రీధర్ నోరైతే మోయించేస్తాడు. వెంటనే తన దగ్గర ఉన్న నోటీస్ అయితే చింపేసి శ్రీధర్ చేతిలో పెట్టేస్తాడు. దయచేసి మీరు ఇక్కడి నుంచి దయచేయండి. మీకు అలానే మా అమ్మకి ఎటువంటి సంబంధం లేనప్పుడు మా అమ్మను మిమ్మల్ని ఎప్పుడో వదిలేసుకుంది. అలాంటప్పుడు నేను మిమ్మల్ని కన్న తండ్రిగా కూడా చూడటం లేదు. అలాంటప్పుడు మాకెవరితో మీకు సంబంధం లేనప్పుడు ఈ ఆస్తులు వాట అడగడానికి మీకు ఎంత హక్కు ఉంది? ఎలా అధికారంతో అడుగుతున్నారు? ఈ ఆస్తిలో ఒక్క చిల్లుగవ్వ కూడా మీకు ఇచ్చే ప్రసక్తే లేదు. మాకు కావాల్సింది ఆస్తి కాదు, ఈ మనుషులతో కావాల్సిన బంధాలు, ప్రేమలు. వీళ్ళతో మేము కలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాము. ఆస్తి కోసం మేమేమీ ఆశపడలేదు. వీళ్ళ దగ్గర నుంచి మాకు ఆస్తి ఏమీ అవసరం లేదు. అలానే ఆస్తిలో వాటా కూడా రావాల్సిన పని అంతకన్నా లేదు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేశాడు. కార్తీక్ శ్రీధర్ నోరు మోయించేసి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక తర్వాత కార్తీక్ అయితే శివనారాయణతో ఇలా అంటాడు, చూడండి పెద్ద సారు, అర్థమైంది కదా ఇప్పటికైనా ఈ నోటీస్ కి మాకు ఎటువంటి సంబంధం లేదని. మా అమ్మ అలానే మేము ఎప్పుడు కూడా మీ ఆస్తి గురించి అసలు ఆశపడలేదు. మీరు సంపాదించుకున్న ఆస్తి మేము ఇప్పుడు కూడా ఏనాడు ఆశపడలేదు. ఒక చిల్లుగవ్వ కూడా కావాలని మేము కోరుకోవడం లేదు. మా కాళ్ళ మీద మేము నిలబడి ఇప్పుడు మేము సంపాదించుకుని సంతోషంగా ఉంటున్నాము. నిజానికి ఈ నోటీస్ ఎవరు పంపించారో మీకు ఇప్పటికైనా అర్థమై ఉంటుందని చెప్పేసాడు. దశరథ్తో అలానే శివనారాయణతో అందరికీ కూడా కార్తీక్ చెప్తాడు. ఇక తర్వాత కూడా దశరథ, చూడండి నాన్న, ఇప్పటికైనా అర్థమైందా? అసలు ఆ నోటీస్ కి దీపకి కార్తీక్ ఎటువంటి సంబంధం లేదు. అనవసరంగా నువ్వు వీళ్ళ మీద సీరియస్ అయ్యావు, అపార్థం చేసుకోను అని చెప్పేసాడు. శ్రీధర్ అంటాడు. ఇక ఇంతలో కార్తీక్, చూడండి కానీ చిన్న మేడం గారు నా భార్యను అపార్థం చేసుకున్నారని చెప్పేసి అంటాడు కార్తీక్. ఇక మనుషుల ఆలోచనలు బట్టి చేతులు ఉంటాయని, అందుకే దీప వల్ల ఈ నోటీస్ వచ్చిందనుకున్నానని సుమిత్ర అయితే చెప్తుంది. ఇక నోటీస్ చూసి మీరు చాలా మాట్లాడారు, మీరే ఇంత పౌరుషంగా ఉంటే మీ రక్తం ఇంకెంత పౌరుషంగా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. పౌరుషంలో అత్తయ్య తండ్రికి ఏమాత్రం తక్కువ కాదని చెప్పేసాడు. ఈ శివనారాయణ కాంచన గురించి శివనారాయణ ముందు మాట్లాడుతుంది దీప. తర్వాత అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సీన్ కట్ చేస్తే మరోవైపు నోటీస్ పంపించే సంగతి తెలుసుకున్న శ్రీధర్ పై చాలా మండిపడిపోతూ ఉంటుంది కాంచన. ఆస్తిలో వాటా అడుగుతున్నట్లు నా తరపున నాన్న మీద కోర్టులో కేసు వేశాడని అనసూయకు కాంచన చాలా సీరియస్ గా చెప్తుంది. మావయ్య నోటీస్ ఇవ్వడానికి కారణం నువ్వే బావా. మావయ్య నా పుట్టుక గురించి తప్పుగా మాట్లాడారని, బావ స్వప్నం గురించి మరో రకంగా అర్థమయ్యేలా మాట్లాడాడు. అది బావ తప్పు కాదా? వాస్తవమే, కానీ దాని తర్వాత నువ్వు నాకేం చేశావని అడిగినప్పుడు ఆయన బాధపడ్డాడు. బావ కోసం ఏదో ఒకటి చేసి నిరూపించుకోవడం కోసం ఇలా చేశారు అని చెప్పేసాడు. శ్రీధర్ చేసిన పనిని దీప సమర్థించుకుంటూ చెప్తూ ఉంటుంది. ఇక సీన్ కట్ చేస్తే ఇక మరోవైపు ఎగురుకుంటూ పోయారు కదా, చింపి చేతిలో పెట్టారు. మీరు చేసిన పనికి శివనారాయణ మీ చొక్కా చింపి చేతులు పెట్టి పారేస్తారేమో అనుకున్నాను, కానీ కుక్కలు చింపిన విస్తరి అనే మాటలకు ఉదాహరణ మిమ్మల్ని చూపించే పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పేసంటూ ఇక కావేరి చాలా సీరియస్ అవుతుంది. ఇక సిగ్గు లేదా అని శ్రీదత్తో చాలా సీరియస్ అవుతుంది కావేరి. అయితే కొడుక్కి న్యాయం చేయడానికి నోటీస్ పంపించానని చెప్పేసి అంటాడు శ్రీధర్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారండి. చూడండి, దీప లేకపోతే మన కూతురి జీవితం ఏమైపోయేది? కార్తీక్, దీప ఇద్దరు కూడా పెళ్లిని ఎవరు ఆపలేకపోయారు. ముందు కార్తీక్ ను అర్థం చేసుకోండి, దీపను కోడలుగా అంగీకరించండి అని చెప్పేసాడు. కావేరి చాలా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. దీప మంచితనం గురించి మీరెందుకు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు? మన వల్ల కార్తీక్ అలానే అంచనాక అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దీప చాలా మంచిది, తన మనసు ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచిస్తుంది. కొడుకు జీవితం ఎందుకు నాశనమైపోయింది అనుకుంటున్నారు? మీ కొడుకు దీపను ప్రేమించాడు కాబట్టి, నా ప్రేమ కోసం భార్యతో కలిసి చాలా సంతోషంగా ఉంటున్నాడు. మరి మీరెందుకు దీప కారణంగా
కొడుకు జీవితం నాశనమైపోయిందని ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు? దయచేసి అపార్థంలో నుంచి బయటికి రండి. ఇప్పటికైనా మీరు మరి మంచి మనిషిగా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటూ కావేరి అయితే నచ్చ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రీధర్ అయితే ఆలోచనలో పడిపోతాడు. దీప వంట మనిషి కాబట్టి ఆ ఇంట్లో పని మనిషిగా ఉంది. పెద్ద తేడా ఏమీ లేదు. కానీ దీపను పెళ్లి చేసుకోవడానికి ముందు నా కొడుకు జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓగా ఉండేవాడు. కానీ ఇప్పుడు చూడు, కారు డ్రైవర్. ఎవరి వల్ల ఎవరి జీవితం మారిందని చెప్పేసి వెళ్ళిపోతున్న కావేరితో చెప్తూ ఉంటాడు శ్రీధర్ అయితే. కార్తిక్ తలుచుకుంటే ఇప్పుడు కూడా సీఈఓ అవ్వగలడు. కానీ అతన్ని ఆపిన కారణం ఇంకా ఏదో ఉంది. దీప కార్తిక్ వల్ల నాకు నా కూతురికి మంచి జరిగింది. అందరికీ కూడా మంచి జరుగుతుంది. మీరు వాళ్ళ కాపురాన్ని పాడు చేయకండి అని చెప్పేసాడు. భర్తకి నచ్చ చెప్తుంది కావేరి అయితే. ఇక కార్తిక్ కోసం ఏదో ఒకటి చేస్తాను, విడాకులు ఇప్పించి మరి మంచి చేస్తానని చెప్పేసి అంటాడు శ్రీధర్ అయితే. సీన్ కట్ చేస్తే మరోవైపు పారిజాతం జ్యోత్స్న ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఆస్తిలో వాటా అడిగితే నా కూతురు అడగాలి గాని నువ్వెవరు అడగడానికి అని శ్రీధర్తో శివనారాయణ అన్న మాటలను జ్యోత్స్నకు చెప్తుంది పారిజాతం. ఇస్తే ఇవని ఆస్తి అత్త పేరు మీదే ఉంటే బావదే కదా అని చెప్పేసి అంటుంది జ్యోత్స్న. బావ ఎలాగో నా భర్త అవుతాడు కాబట్టి అది ఎలాగో నాదే అవుతుంది. నేను బావను వదలను. నాకు బావ కావాలి. దీపను నా ఇంటి పని మనిషిని చేశాను. పనిదాన్ని పెళ్లి చేసుకున్న పాపానికి బావను కూడా డ్రైవర్ అయిపోయాడు. ప్రతిసారి నేనే గెలుస్తున్నాను. ఆ పెళ్లితోనే 2 కుటుంబాలు కలుస్తాయి. ఆ వరకు కూడా నేను ఎవరిని కలవనివ్వను. ఈ ఇంట్లో ఏ శుభకార్యం కూడా జరగనివ్వనని చెప్పేసి అంటుంది జ్యోత్స్న చాలా కోపంతో. తర్వాత పారిజాతం ఆలోచిస్తుంది. ఇది ఎందుకు అసలు ఇంత రోజు రోజుకి ఇంత మూర్ఖత్వంగా మారిపోతుంది? చూడు జ్యోత్స్న, ఒకవేళ కాంచన గనక వచ్చి నాన్న నాకు నువ్వు కావాలి అందనుకో శివనారాయణ లొంగిపోతాడు. కూతురు మీద చాలా ప్రేమ ఎక్కువ కదా. ఆ ప్రేమ తన మీద ద్వేషంగా మార్చింది అంతే. ఇక అప్పుడు మనం అనుకున్నదంతా కూడా ఏదీ జరగదు. మొత్తం రివర్స్ అయిపోతుంది. జరిగితే జరగని తర్వాత నేను భావన నేనే కదా పెళ్లి చేసుకునేది. ఆస్తి మొత్తం మళ్ళీ తిరిగి నాదే అవుతుంది కదా. దీప మెడలో తాళి తెంపి బావతో కట్టించుకోవాలి. ఈ 2 కుటుంబాల మధ్య కోపాలు పగలు ఇలానే ఉండాలి. ఇంట్లో ఏ శుభకార్యం కూడా నన్ను జరగనివ్వను గ్రాని అని చెప్పేసి జ్యోత్స్న చాలా సీరియస్ అవుతుంది. తర్వాత పారిజాతం జ్యోత్స్న మాటలకు షాక్ అయిపోతుంది. ఇదేంటి అసలు ఇలా మారిపోయింది? ఇది కార్తిక్ గారిని మర్చిపోయి ఎలాగ చేయాలి అని చెప్పేసి అనుకున్నది పారిజాతం. ఇక మరుసటి రోజు ఉదయాన్నే పొద్దున్నే శివనారాయణ అయితే పంతుల గారిని అయితే పిలిపిస్తాడు. ఇక హాల్లో కూర్చోబెట్టి అందరి జాతకాలు కూడా చూపిస్తారు. ఈ ఇంట్లో ఏ శుభకార్యం పెట్టినా సరే సరిగ్గా జరగటం లేదు అని, మన దోషాలు ఉన్నాయా తెలుసుకుందామని చెప్పేసాడు. పంతుల గారిని పిలిపించిన శివనారాయణ అయితే మొత్తం కూడా జాతకాలని చూస్తాడు. ఇక అందరి జాతకాలు చూసేసిన తర్వాత ఇక జ్యోత్స్న జాతకాన్ని చూస్తూ ఉంటాడు. జ్యోత్స్న జాతకాన్ని తీసుకున్న గురువు గారు ఏం చెప్తారని చెప్పేసి అందరూ కూడా చాలా ఆసక్తికరంగా చూస్తూ ఉంటారు. ఇక ఈ జాతకానికి మీ మనవరాలకి సంబంధం లేదని గురువు గారు అంటారు. ఇక మాటలకి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకుంటుంది? జాతకం అసలు వాడిది కాదు కదా, ఇక్కడ మనుషులే మారిపోయారని చెప్పేసి అంటూ ఆ మాటలు విన్న కార్తిక్ దీపతో చెప్తూ ఉంటాడు. తర్వాత పంతుల గారిని శివనారాయణ అడిగేసరికి ఈ పాటికి అసలు ఈ జాతకం ప్రకారం ఇప్పటికే ఈ అమ్మాయికి పెళ్లి అయిపోయి ఉండాలని చెప్పేసి అంటూ గురువు గారు అనగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. నేను చెప్పిందే నిజం అని చెప్పేసి అనడంతో ఇక కార్తిక్ దీప ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉంటారు. ఇక తర్వాత శివనారాయణ సుమిత్ర దశరథ ముగ్గురు కూడా పంతుల గారితో మాట్లాడతారు. అదేంటి పంతుల గారు, ఇప్పటికే మా అమ్మాయికి ఎంగేజ్మెంట్ 3 సార్లు క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా పెళ్లి పీటల వరకు వెళ్ళలేదు. మీరేంటి అసలు జాతకాన్ని ఇలా అంటున్నారేంటి? ఒకసారి సరిగ్గా చూడండి. కూతురికి పెళ్లి యోగం ఉందని చెప్పేసి అంటూ ఇక శివనారాయణ అడిగేసరికి దశరథ సుమిత్రలు కూడా అడుగుతారు. ఇక పంతుల గారు జ్యోత్స్న జాతకాన్ని అయితే చూస్తూ ఉంటాడు. నిజానికి ఈ జాతక ప్రకారం ఈ అమ్మాయికి అసలు పెళ్లి అనేది జరుగుతుందో లేదో కూడా చెప్పలేం. ఎందుకంటే తన మనస్తత్వానికి అలానే ఈ జాతకానికి అసలు సంబంధమే లేదు. జాతకం ప్రకారం ఈ అమ్మాయికి కొన్ని దోష నివారణ పూజలు చేయాలి. ఆ పూజలు జరిపించిన తర్వాత మంచి రోజులు వచ్చాక ఏమన్నా ఒక మంచి సంబంధం దొరుకుతుందేమో చూడండి అని చెప్పేసాడు. పంతులు గారు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత సుమిత్ర చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు నా కూతురికి ఎలా జరుగుతుంది? కూతురికి ఇక పెళ్లి జరగదా? పెళ్లి ఎప్పుడవుతుందని చెప్పేసి అంటే చాలా బాధపడుతుంది. ఇక బాధపడుతున్న సుమిత్రను చూస్తున్న జ్యోత్స్న అయితే ఎలాగైనా సరే నా బావను నేను నా సొంతం చేసుకోవాలి. ఆ దీప మెడలో ఉన్న తాళిని తెంపేసేయాలి. అప్పుడు బావ నా మెడలో తాళి కట్టే అవకాశం ఉంటుంది. ఏం చేయాలని చెప్పేసాడు. మొత్తానికి ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఈ కిందలో దీప అయితే జ్యోత్స్న దగ్గరికి వస్తుంది. ఏంటి జ్యోత్స్న, ఏం ఆలోచిస్తున్నావో? నువ్వు త్వరగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. నీకోసం అమ్మగారు చూడు ఎంత బాధపడుతున్నారు. అయ్యగారు పెద్ద అయ్యగారు కూడా అందరూ నీ గురించి ఆలోచిస్తున్నారు. కనీసం వాళ్ళ గురించి నువ్వు ఆలోచించాలి కదా కానీ అంటూ జ్యోత్స్న మాట్లాడేసరికి ఇక జ్యోత్స్నకు చాలా కోపం అనిపిస్తుంది. అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి అని చెప్పేసి అంటే జ్యోత్స్న అడిగేసరికి అదేంటి జ్యోత్స్న అలా అంటావు? నేను నీ అక్క లాంటి దాన్ని అనుకో, మంచిగారే కదా చెప్తున్నా అని చెప్పేసి అంటూ ఇక దీప అడిగేసరికి ఇక మాటలు కోపం వచ్చిన జ్యోత్స్న ఒక్కసారిగా దీప మెడలో ఉన్న తాళిని పట్టుకుంటుంది. కేవలం దీని కారణంగానే కదా ఇప్పటి వరకు నాకు పెళ్లి జరగకుండా పోయింది. నా భావన నీ సొంతం చేసుకున్నావు. ఇది నీ మెడలో ఉన్నంత కాలం బావ నా మెడలో తాళి కట్టడు. దీన్ని తెంచేస్తే అని చెప్పేసాడు. ఒక్కసారిగా జ్యోత్స్న దీప మెడలో ఉన్న తాళిని పట్టుకుంటుంది. అప్పటికే దశరథ అలానే శివనారాయణ ఇద్దరు కూడా బయట నుంచి వస్తూ ఉంటారు. ఒక్కసారిగా
కార్తీక్ కూడా రావడంతో జ్యోత్స్న అని చెప్పేసి అంటూ అరుస్తాడు శివనారాయణ కోపంతో. ఇక శివనారాయణ చూడటంతో జ్యోత్స్న భయపడిపోయి చెయ్యి అయితే తీయబోతుంది. ఈ లోపల చేతితో సహా దీప మెడలో ఉన్న తాలిబొట్టు తెగిపోతుంది. ఇక దాంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కార్తీక్ అయితే దీప దగ్గరికి అయితే వస్తాడు. ఇక జ్యోత్స్న చేతిలో ఉన్న తాలిబొట్టునైతే వదిలేస్తుంది. అప్పటికే కార్తీక్ చేయి జారుతున్న తాలిబొట్టునైతే పట్టుకుంటాడు. అసలు ఏంటి జ్యోత్స్న, నువ్వేం చేస్తున్నావు? భార్య మెడలో ఉన్న తాలిని తెంపే అధికారం నీకెవరికిచ్చారు? కొంచెమైనా నీకు అసలు బుర్రుండే పని చేస్తున్నావా? దీప నా భార్య, నేను అసలు పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు? అసలు నువ్వు తన మెడలో తాళిని ఎందుకు తెంచేశావు అని చెప్పేసాడు. కార్తీక్ అయితే జ్యోత్స్న మీద చెయ్యి అయితే ఎత్తుతాడు. దాంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఇందులో బాధపడుతున్న దీపను చూసిన శివనారాయణ, దశరథ, సుమిత్ర అందరూ కూడా చాలా బాధపడతారు. ఇక తర్వాత శివనారాయణ అయితే దీప దగ్గరకు వచ్చి, చూడమ్మా దీప, నువ్వేమీ బాధపడమాకు. నీ మెడలో తాళి పెరిగిపోయినందుకు నువ్వేమి తెగులు చెందమాకు. ఈ ఇంట్లో నీకు కార్తీక్ మీ ఇద్దరికి కూడా పెళ్లి చేసే బాధ్యత నాది. అదే తలనే కార్తీక్ నీ మెడలో కడతాడు అని చెప్పేసాడు. శివనారాయణ మాట ఇవ్వడంతో జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక దీప అయితే చాలా ఆనందపడిపోతుంది. ఎందుకంటే తన సొంత తాతయ్య అమ్మా నాన్నల చేతుల మీదుగా మళ్ళీ ఈ ఇంట్లో తన భావన పెళ్లి చేసుకోబోతున్నందుకు చాలా ఆనందపడిపోతూ ఉంటుంది దీప. మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో దీప, కార్తీక్ ఇద్దరు కూడా శివనారాయణ ఇంట్లో దశరథ, సుమిత్రల చేతి మీదుగా పెళ్లి చేసుకోవాలని చెప్పేసాడు. మీరైతే అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో డైలీ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనీసం కూడా క్లిక్ చేసేయండి.